ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్పౌజల్ కాన్ఫ్లిక్ట్స్ పెద్దగా ఉంటే ఎవరో ఒక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. పేరెంట్స్ అది అంటే బాగా కొట్టేస్తున్నాడు తాగొచ్చి అంటే రెచ్చగొట్టినా సరే రెచ్చిపో. సో కొందరు రెచ్చగొడతా కొడతావా. సో నేను ఒకటే అంటానండి, వాట్ ఈస్ యువర్ హ్యాపీ స్పేస్ ఇన్ యువర్. ఇప్పుడు నాకు హ్యాపీ స్పేస్ ఏంటి అంటే సౌండ్ మెంటల్ హెల్త్కి వాట్ ఫుడ్స్ డు యూ అడ్వైస్? మనకి డిప్రెషన్ ఎందుకు వస్తుంది? సరే మనకి క్యారెట్స్ కానివ్వండి, బీట్రూట్స్ కానివ్వండి, స్పౌజల్ కాన్ఫ్లిక్ట్స్ పెద్దగా ఉంటే ఎవరో ఒక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. పేరెంట్స్ అది అంటే బాగా కొట్టేస్తున్నాడు తాగొచ్చి అంటే. ఈ సన్నగా ఉండే సటిల్ అబ్యూస్ అండ్ సటిల్ ల్యాక్ ఆఫ్ హార్మనీ, ల్యాక్ ఆఫ్ జాయ్ అండ్ లవ్ అన్నది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కువగా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫైట్ అయిన తర్వాత వాట్ ఈస్ అ హెల్దీ బౌండరీ అండ్ హూ షుడ్ మేకప్? దానికి ఏమైనా రూల్స్, ఒక ఫ్రేమ్ వర్క్, ఒక లైన్ ఆఫ్ థాట్ ఉందా మనకి, ఈదర్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సైకియాట్రీ ఆర్ ఇన్ ఎనీథింగ్? ఐడియల్లీ అంటే ఇద్దరు మేకప్ చేయాలి, ఓకే. కానీ ఇక్కడ కపుల్ ఇద్దరే కాదండి, ఇక్కడ నలుగురు ఉంటారు. నీ ఈగో, నా ఈగో, నేను, నువ్వు. సో కొన్నాళ్ళ తర్వాత కపుల్స్ మాట్లాడుకోవడం మానేసి ఈగోస్ మాత్రమే మాట్లాడతాయి. సో ఇట్స్ ఆల్వేస్ అ నెగటివ్ అప్రోచ్ అండ్ ఆల్వేస్ ఒక నెగిటివ్ అవుట్కమే వస్తుంది అందులోంచి. నువ్వు ఎందుకు పనికిరావు, ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా అయినావు అండ్ కంటిన్యూస్ క్రిటికే వస్తుంది. అండ్ ఒక్కొక్కప్పుడు బాటిల్డ్ అప్ యాంగర్, విమెన్కి ఎప్పుడు బాటిల్డ్ అప్ యాంగర్ ఉంటుంది. ఎన్నో జరిగి ఇంకా ఏమీ చెప్పలేక సడన్గా ఒకరోజు ఇట్ బర్స్ట్ అనమాట. సో అప్పుడు బయటకు వచ్చేవన్నీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ థింగ్స్. ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ సప్రెస్డ్ యాంగర్. ఒక ప్రెషర్ కుక్కర్ బర్స్ట్ అయినప్పుడు ఆల్ ద కంటెంట్స్ ఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్ కదా. సో ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, వన్స్ ఇట్ ఇస్ సెడ్, మనం దాన్ని వెనక్కి తీసుకోలేము మాట. సో అది ఒక పర్సన్ని బ్రేక్ చేసి మనకు వచ్చేదేముంది? అది చెప్పేదేదో కొంచెం చెట్లుగా చెప్పొచ్చు. లేదంటే సడన్గా ఏదో కోపంలో ఐ లాస్ కంట్రోల్, ఐఎమ్ రియలీ సారీ అని ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, నాకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఫ్రస్ట్రేషన్స్ బాగా ఉన్నాయి, ఐ నీడ్ టు డీల్ విత్ ఇట్ అని ఒక్కసారి అడ్మిట్ చేయడంలో తప్పేం లేదు. ఇట్ డజంట్ మేక్ యూ వీక్ పర్సన్. అండ్ ఒకవేళ కొన్ని హర్ట్ చేసినప్పుడు ఏదో అన్నాను, ఐఎమ్ సో సారీ, ఐ నెవర్ సే ఇట్ అగైన్. నీ వల్లే అలా నువ్వు నన్ను అనిపించావు అలాంటి మాటలంటే? సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నువ్వే ప్రొవోక్ చేసావు, నేను తాగితే నీ వల్లే, లేకపోతే నేను ఏదన్నా నేను కేకలేసాను అనుకో నీ వల్లే, విసిరి కొడితే నీ వల్లే, కొడితే నీ వల్లే. సో ద థింగ్ ఈజ్ దట్ ఈస్ ద ఈగో టాకింగ్ అనమాట, దట్ యూ డోంట్ వాంట్ యాక్సెప్ట్. ఇప్పుడు రెచ్చగొట్టినా సరే రెచ్చిపోవాలి అని ఏం రూల్ లేదు కదండి, అంతే కదా. సో కొందరు కొడతావా అని దగ్గరికి వస్తారు. కొట్టాలని ఏం లేదు, నేను కొట్టను, సారీ, గో సిట్ దేర్ అని చెప్పొచ్చు. అది వాళ్ళకు ఇట్స్ దింపినట్టు అయిపోతుంది వాళ్ళ ఎమోషన్ని. సో యూ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ టు అ పర్సన్ హూ ఇస్ ప్రొవోకింగ్. అది ఎప్పుడు మనం ఏమవుతామంటే మనం ఇన్ అ మూమెంట్ ఆఫ్ వీక్నెస్, ఇట్స్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ కొంచెం ఎమోషనల్లీ వీకే కదా. కొన్ని ప్లేసెస్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్, కొన్ని ప్లేసెస్లో వీఆర్ వీక్. ఆ వీక్నెస్ని పట్టుకొని కంటిన్యూస్గా చెప్తుంటే వీ ఆల్సో బర్స్ట్ అవుట్. అదేమో ఎక్కడికో వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఆ క్షణికావేశం మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే చెయ్యి లేవదు, నోరు లేవదు. ఇట్స్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అండి నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ ఫ్రమ్ బోత్ పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే కూర్చొని మాట్లాడుకునే స్థాయిలో ఎవరు లేరు ఈ రోజుల్లో. నోబడీ హ్యాస్ ఎ టైం ఒకటి, ఇంకో టైం ఉన్నా సరే ఇంకా సినిమా చూద్దామా, గేమ్స్ ఆడదామా అని ఉంటుంది, కానీ లెట్ us డిస్కస్ దీస్ ఇష్యూస్ అనేది ఉండదు. విమెన్ ఆల్వేస్ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే తర్వాత లేకపోతే ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ ఆల్ దిస్ నాన్సెన్స్, ఇమోషనల్ నాన్సెన్స్ నా వల్ల కాదు, ఇమోషనల్ నాన్సెన్స్, నాకు అంత టైం లేదు, నాకు మాట్లాడాలని లేదు, లేదంటే అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని మళ్ళీ ఎందుకు తవ్వుతావు. సో అగైన్ దిస్ ఇస్ అ మేల్ ఈగో అనమాట. అండ్ మనకి వి నార్మలైజ్ వన్ మోర్ థింగ్ అండి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వి నార్మలైజ్ అబ్యూస్. ఇప్పుడు చిన్నప్పుడు ఒక అబ్బాయి క్లాస్లో జుట్టు పీకాడంటే ఓ ఐ థింక్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని అంటారు. దట్స్ అబ్యూస్, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ రైట్ దేర్. తర్వాత ఎవరో కుట్టారు అంటే నువ్వేం చేసావు అని అడుగుతారు. ఓకే, సో వీ నార్మలైజ్ అనమాట. ఒక పర్సన్ని నెగ్లెక్ట్ చేస్తే, లేకపోతే ఒక పర్సన్ని బాడీ షేమ్ చేస్తే, కించపరిస్తే వీ నార్మలైజ్ ఇట్. దట్ దోస్ పీపుల్ ఆర్ టీజింగ్ మీ మమ్మీ బికాస్ ఐఎమ్ ఫ్యాట్ అండ్ అవును యు ఆర్ ఫ్యాట్, తగ్గించవచ్చు కదా, నేను డైట్ ఇస్తున్నాను కదా అంటారు. సో వాళ్ళెవరు నిన్ను అనడానికి, యూ బీ హౌ ఎవర్ యు ఆర్ మై డాటర్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ యు ఆర్ అంటే అది వేరేగా ఉంటుంది. అవును.
చాలా ఇదే నార్మలైజ్ చేయడం వల్లే మనకి ఎక్కడ నో ఎక్కడ ఎస్ అనే ఒక మడిల్డ్ అప్ ఫీలింగ్తో పెరుగుతాం. సో వెన్ యాక్చువల్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వచ్చి మనం అన్‌ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్‌లో మనకి మనమే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఇవి సర్ఫేస్ అప్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మనం Exactly. కరెక్ట్ చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా, మేబీ భరించలేము, ఫర్గివ్ చేసేసాయి, చూసి చూడనట్టు ఊరుకో, యూ హ్యావ్ లాట్ మోర్ ఇన్ యూ, నీకు స్ట్రెంగ్త్ ఉంది, దేవుడు ఇలాంటి వాళ్ళని బాగా ఏంటి దగ్గర తీర్చుకుంటాడు, ఏంటి క్షమించే వాళ్ళని, ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి ఫస్ట్ నుంచి. అనవసరమైన ఇది ఇవాంజలిస్టిక్ టాక్ అనమాట. అండ్ సపోజ్ అ గర్ల్ రింగ్స్ అప్ టు హర్ పేరెంట్స్, మా ఆయన నన్ను చితకబాతున్నాడు అంటే ప్రతి మ్యారేజ్లో ఇది నార్మల్. ఇదోటి నువ్వు ఇంటికి వచ్చావంటే మాకు దింపు, నీకు ఒక చెల్లెలు ఉంది తనకి ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు వచ్చి ఇంట్లో కూర్చున్నావంటే తనకి పెళ్లి కాదు. సో విత్ ఆల్ దిస్ లాట్ ఆఫ్ గర్ల్స్ అటెంప్ట్ సూసైడ్, పేరెంటల్ సపోర్ట్ లేక కూడా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హస్బెండ్స్ అబ్యూస్. కరెక్ట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట దట్ ఈ నెగటివ్ టాక్ అనేది చిల్డ్రన్, గర్ల్స్ పర్టికులర్లీ గ్రో అప్ విత్ ఇట్ అండి. బాడీ గురించి, కలర్ గురించి, హైట్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఆ తర్వాత హస్బెండ్ని భరించడం గురించి, బ్యాడ్ బిహేవియర్ని ఫర్గివ్ చేయడం, ఇవన్నీ దే గ్రో అప్ విత్ దిస్. రైట్. సో చైల్డ్హుడ్ వూండ్స్ చాలా ఉంటాయి గర్ల్స్కి. బాయ్స్కి మార్క్స్, ఎర్నింగ్, జాబ్, సొసైటీలో పేరు, దీస్ ఆర్ ద చైల్డ్హుడ్ వూండ్స్ దే గ్రో అప్ విత్. సో ఈ అన్ని వూండ్స్ పెట్టుకొని ఒక రిలేషన్షిప్లో అందరు అన్యోన్యంగా ఉండాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అబ్సల్యూట్లీ కరెక్ట్. రిలేషన్షిప్స్ అతీతంగా డాక్టర్ పూర్ణిమ గారు, ఫైనలీ మనం మనతో సంతోషంగా ఉండడం, బికాజ్ ఎవ్రీబడి ఇప్పుడు న్యూ ఏజ్లో అదే చెప్పుకుంటున్నాం అందరికీ, ఏంటంటే అందరూ ఉన్నా లేకపోయినా నీకు నువ్వు నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకో అని. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తు, మీరు చాలా ఫ్రెండ్లీగా ఒక బ్యూటిఫుల్ టిప్ ఇచ్చారు ఓ టైంలో నాకు, దట్ యూ క్రియేట్ యువర్ హ్యాపీ స్పేస్ అన్నారు. హౌ డు యూ డూ దట్? వాట్ డూ యూ ఐడెంటిఫై విత్ అండ్ క్రియేట్ దట్ హ్యాపీ స్పేస్? సో నేను ఒకటే అంటానండి, వాట్ ఈస్ యువర్ హ్యాపీ స్పేస్? ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఇప్పుడు నాకు హ్యాపీ స్పేస్ ఏంటి అంటే, ఐ లవ్ డ్రైవింగ్. అది ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే ఐ డోంట్ కేర్. సో ఒక్కొక్కప్పుడు ఆఫ్టర్ రియలీ లాంగ్ డే ఏమి పనే ఉండదు, ఊరికి అలా డ్రైవ్కి వెళ్ళేసి వస్తాము, జస్ట్ రిలాక్స్ కొంచెం మ్యూజిక్ పెట్టుకొని. సో ఫర్ మీ దాట్ ఈస్ మై హ్యాపీ స్పేస్. అండ్ అట్లాగే కొందరేమో వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినడమో, లేకపోతే ఎక్కడో కూర్చొని కొంచెం గట్టిగా మ్యూజిక్ వినడము. క్రియేట్ సమ్ స్పేస్ వెర్ యూర్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. డోంట్ పిక్ అప్ యువర్ ఫోన్ అట్ దట్ టైమ్. ఓకే. అండ్ హ్యాపీ స్పేస్ షుడ్ నాట్ బి ఇన్సైడ్ యువర్ ఫోన్ ఆర్ ఇన్సైడ్ యువర్ గ్యాజెట్. ఇన్ యువర్ మైండ్ ఒక 10-minute రిట్రీట్ తీసుకొని సిట్ ఇన్ సైలెన్స్, ద బ్యూటీ అండ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. అది ఒక హ్యాపీ స్పేస్ అయిపోతుంది అండ్ ఒక సేఫ్ స్పేస్ అయిపోతుంది. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. ఒక కంఫర్ట్ ఫుడ్, ఓకే, యూ వాంట్ టు గో నీడ్ బాస్కిన్ అండ్ రాబిన్స్ ఐస్ క్రీమ్స్, వెళ్ళు ఒక ఐస్ క్రీమ్ తినేసిరా. డోంట్ వరీ అబౌట్ యూర్ క్యాలరీస్ ఫర్ దట్ మూమెంట్. వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ కొంచెం మెంటల్గా ఆర్ యూ ఫీలింగ్ ఎ లిటిల్ బెటర్. కొందరికేమో వెళ్ళి గప్చిప్పులు తినాలని ఉంటుంది, వెళ్ళి తినేసిరా. దట్స్ యువర్ కంఫర్ట్ ఫుడ్, రైట్? సో కంఫర్ట్ ఫుడ్ ఉండాలి, ఒక కంఫర్టబుల్ స్పేస్ ఉండాలి. ఇట్ కెన్ బీ సిట్టింగ్ విత్ యువర్ పెట్ అండ్ టాకింగ్. కొందరేమో ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందంటే పీపుల్ టాక్ టు చాట్ జీపీటీలో పెట్టేసేసి అవి మెషిన్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. ఎక్కడో అక్కడ వి ఫీల్ కంఫర్టెడ్ బికాస్ దెర్ ఇస్ నోబడీ ఎల్స్ టు టాక్. సో దాట్ షుడ్ నాట్ బికమ్ యువర్ సేఫ్ స్పేస్. Because at the end of the day, it's not a healthy way of developing exactly. that zone. Your safe space is sitting in silence, enjoying a book, just going out for a walk, enjoying the breeze, playing with your dog or cat or whatever, talking to neighbors. So something that takes you away from your issues and takes you away from your gadget, somewhere where you feel and emotionally safe ga undali. Emotional safety and emotional comfort koncham oka rojuku oka 10 minutes unna chalu. అది క్రియేట్ చేసుకోవడం ద్వారా మనకి ఇతర స్ట్రెస్సెస్ని, ఇతర విషయాల్ని డీల్ చేయడానికి క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ బ్రిలియంట్ టిప్. సౌండ్ మెంటల్ హెల్త్కి వాట్ ఫుడ్స్ డూ యూ అడ్వైస్? అంటే చాలా మట్టుకండి మనకి వి లుక్ ఫర్ అ డోపమిన్ రష్ అనమాట. డోపమిన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. సో మనకి డిప్రెషన్ ఎందుకు వస్తుంది? సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ కొంచెం లెవెల్స్ తగ్గిపోయినప్పుడు. సో డోపమిన్ రష్ అంటే ఇట్ కుడ్ బి ఇప్పుడు ఈటింగ్ చాక్లెట్, కొంచెం డార్క్ చాక్లెట్ తినడము, చీజ్ తినడము, కొందరేమో దే లైక్ సమ్ స్వీట్ ఫుడ్, కొందరేమో చిప్స్ తింటారు, slightly salty food. So and for some people who are health conscious, వాళ్ళకి having an ABC juice వాళ్ళకి అది that is their dopamine rush. So food ఒకటండి. The other thing is oxytocin అనే హార్మోన్ కూడాను, giving a dog a hug, giving a child a hug,
యూనో వెన్ యూర్ హ్యాపీ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా వస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఎవరైనా ఒక బొకే తెచ్చారనుకోండి, మనకి ఆక్సిటోసిన్ ఇట్లా ఫ్లో అవుతుంది. సో ఇట్స్ కాల్డ్ ద హ్యాపీనెస్ అండ్ ద లవ్ హార్మోన్ అనమాట. సో హ్యాపీనెస్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ కోసము మనం వీ షుడ్ బి ఈటింగ్ ఫుడ్ దట్ వీ లైక్. అందుకే నేను కంఫర్ట్ ఫుడ్. అండ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనకి క్యారెట్స్ కానివ్వండి, బీట్రూట్స్ కానివ్వండి, కలర్డ్ ఫ్రూట్స్, కలర్డ్ వెజిటబుల్స్, ఇవన్నీ దే ఆర్ ఆల్ హ్యాపీనెస్ ప్రొడ్యూసింగ్ అనమాట. హ్యాపీ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్, గ్రేప్స్ కానివ్వండి, రేజిన్స్ కానివ్వండి. కరెక్ట్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ గివ్ అస్ సమ్ హ్యాపీనెస్. ఏమీ లేదు అంటే పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ కెన్ యాక్చువల్లీ రేజ్ యువర్ మూడ్. అండ్ అ స్మాల్ పీస్ ఆఫ్ చీజ్, పిజ్జా కాదు, చీజ్, ఓకే, కెన్ యాక్చువల్లీ రేజ్ ద మూడ్. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. అంటే అదొక ఎడిక్షన్ కాకూడదు. దేసే చాకోహాలిక్స్ ఎప్పుడు కొంచెం డిప్రెస్డ్గానే ఉంటారు, అందుకే చాక్లెట్ మీద వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని. సో విద్ ఇన్ మోడరేషన్, యూనో, ఏదన్నా సరే, యూనో, ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ దట్ యాక్టివిటీ ఆర్ కొందరికి ఎక్సర్సైజ్ హై వస్తుంది, వెళ్ళి జిమ్లో ఒక గంట సేపు ట్రెడ్మిల్ మీద పరిగెత్తితే దే గెట్ దట్ హై. సో వాట్ ఎవర్ మేక్స్ యూ దట్ వే, అది కూడా ఇట్స్ అ డోపమిన్ హై. సో అట్లాగే ఇఫ్ యూ వాంట్ డోపమిన్ రష్ అనమాట, గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ సంబడి, యూనో, గివ్ సంబడి అ కాంప్లిమెంట్, టేక్ అ కాంప్లిమెంట్ బ్యాక్, టాక్ టు అ ఫ్రెండ్, ఇవన్నీ డోపమిన్ క్రియేటింగ్ అనమాట. ఎస్, అది మనకు అంటే కాన్స్టెంట్గా ఇవాళ రోజుల్లో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో కాన్షియస్గా దానికి ఎఫర్ట్ పుట్టించాల్సిన అవసరం. ఎలాగైతే మనం మెంటల్గా ఫిజికల్గా జిమ్కి వెళ్తాము, ఇదివరకు లైఫ్ స్టైల్లోనే ఉండేది లూజింగ్ క్యాలరీస్, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు ప్రత్యేకంగా. అలాగా ప్రత్యేకంగా మనసును కూడా చూసుకోవడం మన వంతు బాధ్యతే. ఎగ్జాక్ట్లీ. అండ్ మైండ్ఫుల్గా, హోల్సమ్గా, బ్యాలెన్స్డ్గా ఉండడమే సీక్రెట్ టు హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ గారు. ఇవాళ చాలా విషయాలు మాట్లాడడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు సోషల్ మీడియాలో చూసి మీరు డయాగ్నోసిస్ ఇవ్వకండి ఎవరి కండిషన్ ఏంటని. స్పౌజల్ రిలేషన్షిప్స్లో ఎస్పెషలీ ఇంకా చాలా కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ మనం మేనేజ్ చేసుకోలేని పరిస్థితుల్లో సీక్ హెల్ప్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యా.